సార్ చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్ నోటిఫికేషన్ కోసం ఏపీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అత్యంత ఒక వారం సమయం మట్టుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈసారి 2024లో ఎవరు సీఎం కాబోతున్నారు సార్? ఎలా ఉంది ఏపీ ప్రజల యొక్క మొగ్గు చూపడం అనేది? 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారండి. అది వైనాట్ 175 అనేది పక్కన పెట్టండి, 155 పైన వస్తాయండి. 155 పైన వస్తాయి. ఎందుకంటే పేద ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక మోడీ, ఒక పవన్ కళ్యాణ్, ఒక ఎవరో షర్మిల, 4 పార్టీలు ఏకమేస్తుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒకడు ధీమాతో ధైర్యంగా వెనక్కి తిరగకోకుండా నేను ఒక్కడనే ఉన్నాను, ఒక్కడే కష్టపడతాను, నేను నచ్చితేనే ఓటేయండి, నచ్చకపోతే ఓటేది చెప్పిన ఏకైక మగవాడు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ మరి తూర్పు నియోజకవర్గం చూసుకుంటే దేవినేని అవినాష్ గారికి ఎలా ఉండబోతుంది? అవినాష్ అనేవాళ్ళు చాలా మంచి వ్యక్తి అండి. ఎంత మంచి వ్యక్తి అంటే చిన్న పిల్లోడు వెళ్ళినా సరే పనిచేసి పెట్టిన మనిషి అండి. చిన్న పిల్లోడు వెళ్ళినా సరే అన్న నాకు ఈ పని చేయగాలంటే చేసి పెట్టే మనిషి ఆయన. చిన్న పిల్లోడు వెళ్ళినా సరే ఏ పని కావాలంటే ఆ పని. సపోజు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక క్యాబినెట్ మినిస్టర్ కాదు, ఒక ఇది కాదు, అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఒక తూర్పు యొక్క ఇన్ఛార్జ్ అయి ఉండి ఈరోజు విజయవాడ సిటీలో 650 కోట్లు కృష్ణలంక బ్రిడ్జి కట్టి 1550 కోట్లు పెట్టి మొత్తం రోడ్లు వేసి ఆయన మంచి పనులు చేశారండి ఈరోజు. ప్లస్ ఆరోగ్యశ్రీ కానీ ఇది కానీ ఏది కావాలంటే అది పేద పిల్లలకి ఆరోగ్యం కానీ ఏది కావాలని దొడ్లోకి వెళ్ళి ఏమన్నా అడిగితే మీకు ఏం కావాలంటే, మీకు ఇస్త్రీ పెట్టి కావాలా, బండి కావాలా, ఏది కావాలంటే అది ఇచ్చే మనిషి అండి అవినాష్. ఆయన డబ్బులతో, ఆయన సొంత డబ్బులతో, పార్టీ డబ్బులు కాదు, ఆయన సొంత డబ్బులతో పేద పిల్లలకి మంచి చేసే మనిషి అవినాష్. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే సార్ ఎంపీ ఎలక్షన్స్తో కూడుకున్న స్టేట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి బీజేపీ కూడా ఇప్పుడు కలవడం జరిగింది వీళ్ళతో. సో ఈ యొక్క ఇంపాక్ట్ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా ఉండొచ్చండి? 100% ఉంటుందండి. 100% ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? ఏదైతే బీజేపీ ఇప్పుడు టీడీపీతో కొమ్మక్కయిందో 100% జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ పాయింట్ అండి. 100% ప్లస్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదివరకు ఉండదానికంటే 20% ఓటు బ్యాంక్ పెరిగిద్ది. 20% ఓటు బ్యాంక్ పెరిగిద్ది. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడిని మోడీ కానీ అమిత్ షా కానీ నమ్మే పరిస్థితి లేదు. అమిత్ షాని జగన్మోహన్ తిట్టాడా? చంద్రబాబు తిట్టాడా? మోడీని తిట్టాడా? మరి ఇప్పుడు ఎలా కలుగుతున్నాయండి? అసలు ఏ ఇదితో తిట్టి మళ్ళీ అట్లా ఫ్రెండ్షిప్ చేస్తారు చెప్పండి, ఒక మాట చెప్పండి. 100% వీళ్ళందరూ పొత్తుల వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది. అది అయితే 100% వాస్తవం. అది అంటే మీరు ఏపీ సీఎం ఎవరంటారు ఈసారి? 100% జగన్మోహన్ రెడ్డి. వై నాట్ 175 అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో అది ఎందుకు అవ్వదండి? అది అవ్వద్ది. ఎందుకు అవ్వదంటే ప్రతి ఇంట్లో ఒక మేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంట్లో ఆయన ఇంట్లోకి చేసుకోలేదు, ఆయన ఇంట్లోకి ఏది చేసుకోలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. విజయమ్మకి ఏం చేయలేదు, షర్మిలకి ఏం చేయలేదు, బామ్మద్దికి ఏం చేయలేదు, ఎవరికేం చేయలేదు. పేద పిల్లలకి చేశాడు, పేద ప్రజలకు చేశాడు. ప్రతి ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయమని అడిగిన ఏకైక దమ్మున్న మగవాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇతోనే ఆయన గెలుస్తాడు. ఆయన ధర్మే. షర్మిల గారు ఈయనకి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజెంట్. దీని గురించి ఏమంటారు? సరే, ఇప్పుడు మీరు సీట్లు సర్దుబాట్లు చూశారు. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారికి 25 సీట్లు ఇచ్చారు. తర్వాత 6 లోక్సభ ఇచ్చారు. ఇప్పుడు ఆయన 21 కుదించుకున్నాడు. 4 త్యాగం చేశాడు. ఎవరి కోసం? బీజేపీ కోసం. మనం ఇంకొక 4 5 త్యాగం చేశాడు. ఈ 2కే సరిపెట్టుకున్నాడు. అప్పుడు ఏమంటారు చెప్పండి సార్? దీన్ని మీరు ఆలోచించుకోండి. దీన్ని మీరు ఆలోచించుకోవాలి. ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నాడా, లేదంటే ఏమంటారు కమిషన్ కోసం చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడో ఆలోచించుకోండి. అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్లస్ పాయింటే. ప్రతి జరిగేది కూడా ప్లస్ పాయింటే. ఇది కూటమి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్ ఏదైతే ఎలక్షన్కి సంబంధించిన మేనిఫెస్టోలు 2 పార్టీలు ప్రకటించినాయి. ఓ పక్క చూసుకుంటే నోటిఫికేషన్ కోసమే ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది సార్? రఫ్గా ఉంటుంది.
అంటే చూసుకున్నట్లయితే సార్ ఈయన వైనాట్ 175 అంటున్నారు. రెండోది బీజేపీ ఎవరైతే ఇప్పుడు టీడీపీ జనసేన వీళ్ళతో కలిసిపోయారు, ఎంతమంది రఫ్గా ఉంటుంది. ఇక ఆ తర్వాత దైవాదయనం అంటే ఈయనేమో వైనాట్ 175 అంటున్నారు. దానికి అంటున్నారు. ఇవన్నీ మామూలే. అంటే సంక్షేమ పథకాల అభివృద్ధి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇటు పక్క అభివృద్ధి అంటే ఇండస్ట్రీలు కంపెనీలు అని చెప్పి ఈయన అంటున్నారు. ప్రజలు ఎలా చూస్తున్నారు సార్? సహజమే. ఇవన్నీ వింటూ ఉంటాం. రకరకాలైన మనస్తత్వం, మనం ఏం చెప్పలేం. అది మరి ఇక్కడ దేవినేని అవినాష్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన నియోజకవర్గం ఏదైతే ఉందో ఎలా ఉండబోతుంది సార్? ఇక అది మనం ఏం చెబుతాం, అది మేము రేపు వేసామను అది పద్ధతిగా ఉండదు. మాకైతే ఆయన ఈ 2000 తాడనే ఉంది. రైట్ సార్, చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్ మేనిఫెస్టో 2 పార్టీలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ నోటిఫికేషన్ కోసం ఏపీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంకొక కొన్ని రోజుల సమయం మట్టుకే ఉంది. సో ఇవన్నీ చూస్తే ఈసారి ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు? ఎటువైపు ఉన్నారంటే నేను ఎవరు గెలుస్తారనేది నాకు తెలియదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమైతే చాలా మంచి చేశారు. మేము చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ మీడియంలో ఏబిసిడీలు అంటే ఏంటో తెలియదు. అది వాస్తవం. 6th క్లాస్కి వచ్చేదాకా ఏబిసిడీలు అంటే ఏంటి, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివా. ఏబిసిడీలు అంటే ఏంటి, ఈ రోజున స్కూల్కి వెళ్ళి చూడండి, ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. అది ఒక మంచి పని చేశాడు. మీరు చదువుకునే ఉంటారు. ఎప్పుడైనా ఎంఆర్ఓ ఆఫీస్కి ఏదైనా సర్టిఫికేట్ కోసం వెళ్ళారా? ఎంతసేపు ఉండాల్సి వచ్చేది సర్టిఫికేట్ కోసం? వాళ్ళకి అందించి ఈరోజు ప్రతి ఇంటికి అప్లై చేసుకున్నప్పుడు వాలంటీర్లు ఇంటికి వచ్చి తెచ్చిస్తున్నారు సర్టిఫికేట్ని. క్యాస్ట్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, ఏ సర్టిఫికేట్ అయినా కానీ అదొకటి మేలు చేశాడు. తర్వాత ఏ పనైనా దగ్గరుండి చేపిస్తున్నాడు వాలంటీర్. ఎవరండి ఇలా చేసేది? ఎవరు? ఒక సంక్షేమమే అభివృద్ధి అని సీఎం గారు అంటున్నారు. అభివృద్ధి అంటే ఒక ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ సాఫ్ట్వేర్ సెక్టర్ కానీ డెవలప్మెంట్ చేసి నిరుద్యోగ యువతకు కానివ్వండి ఒక పెద్ద స్థాయి ఉద్యోగాలు కల్పిస్తేనే అభివృద్ధి అని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దీనికి మీరు ఎటువైపు ఉన్నారు? కరెక్టే, మీరు అభివృద్ధి అంటున్నారు. ఆయన ఎలక్షన్లో గెలిచింది 5 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాల్లో మనకి కరోనానే 3 సంవత్సరాలు పోయిందండి. ఇంకెలా మీకు డెవలప్ అయిపోద్దండి? కరోనా టైంలో కూడా ఆయన ఇచ్చిన హామీలు ఏం చేయలేదు, ఆయన అన్నీ చేశారు. అవునా? కరోనా టైంలో కూడా ఎవరికి ప్రజలకి ఏ లోటు లేకుండా చూసుకున్నారు. అదే చంద్రబాబుని చేయమన్నారు. ఏమండి అదంతా ఎందుకు? సంక్షేమ పథకాలు అన్నారు. ఆయన చంద్రబాబు గారు 200 ఇచ్చేవాడు. ఆ 200 కోసం ముసలోళ్ళు ఎండలో పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం దాకా నుంచోవలసి వచ్చింది. ఈరోజు 3000 ఇంటికి తలుపు కొట్టేస్తున్నారు. ఎవరండి ఇచ్చేది 3000? సో 175 స్థానాలకి 175 కొడతామని వీళ్ళు అంటున్నారు. ఒక పక్క చూసుకుంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి పొత్తుతో వస్తుంది. వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి ఏమన్నా ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటారంటారు? మార్పు అనేది నేను చెప్పలేను, కానీ కాకపోతే చంద్రబాబు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ప్రజలకు మంచి చేయాలి తప్ప చేసేది ఏం లేదు. ఖచ్చితంగా ఈసారి ఎవరు సీఎంగా చూడబోతున్నారు ఏపీ ప్రజలు? ఏపీ ప్రజలైతే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ నాకు తెలిసి ఎవరూ చేయలేదు. ఏమండి ఈరోజు ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళ పిల్లలు, చెప్పండి, వెళ్ళేవాళ్ళ? 100 మంది పిల్లలు ఉంటే 10 మంది వెళ్తే గొప్ప. ఈరోజు అందరూ స్కూల్కి వెళ్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. అది అంతేందుకండి, ఐక్యరాజ్య సమితిలో మొన్న 5 మంది వెళ్ళారు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు. ఎవరండి వెళ్ళేది? ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళారంటే ఆయన చేసింది తక్కువ పని, అది తక్కువ సామాన్యమైన విషయం. అది ఐక్యరాజ్య సమితికి వెళ్ళటం అంటే అది మాటలా? చంద్రబాబు 14 సంవత్సరాల్లో ఒక్కళ్ళని వెళ్ళారా చెప్పమానండి ఐక్యరాజ్య సమితికి? 175 స్థానాలకి ఎన్ని రావచ్చండి? ఎన్ని వస్తాయి అనేది నేను చెప్పలేను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 100% కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.